నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పశ్చిమాసియాలో తారాస్థాయికి చేరిన యుద్ధం. ఇరాన్లోని 6 ఎయిర్పోర్టులపై ఇజ్రాయెల్ దాడి. ప్రతీకార దాడులు కొనసాగిస్తున్న ఇరాన్. టెల్ అవీవ్ను తాకిన క్షిపణులు. అమెరికా నిఘా డ్రోన్ల పేల్చివేత. ఇరాన్ కొత్త నాయకత్వానికి అమెరికా అధ్యక్షుడు తీవ్ర హెచ్చరిక. హోర్ముజ్ జలసంధిలో ట్యాంకర్లు అడ్డుకుంటే దాడులు తప్పవన్న ట్రంప్. కొత్త సవాళ్లకు పోలీసులు సిద్ధంగా ఉండాలన్న సీఎం. శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశం. తుది దశకు చేరుకుంటున్న రాష్ట్ర బడ్జెట్ కసరత్తు. ఇవాళ మంత్రులు ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష. మధ్యప్రాచ్యంలో 11వ రోజు భీకర యుద్ధం జరుగుతోంది. 1900 మందికి పైగా ఇరాన్ సైనికులు చనిపోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. 6 విమానాశ్రయాలపై దాడి చేసినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ 33వ విడత డ్రోన్లు క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికాకు చెందిన 2 అత్యాధునిక MQ-9 రీపర్ డ్రోన్లను ధ్వంసం చేసిన వీడియోను ఇరాన్ పంచుకుంది. అటు తుర్కియాలోకి ప్రవేశించిన ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లను నాటో కూల్చివేసింది. బహ్రెయిన్లో ఇరాన్ భారీ డ్రోన్ దాడి చేసింది. ఇరాన్పై దాడుల్ని ఇజ్రాయెల్ మరింత తీవ్రం చేసింది. ఇప్పటి వరకు 1900 మందికి పైగా ఇరాన్ సైనికులు, కమాండర్లు మరణించారని ప్రకటించింది. టెహ్రాన్లోని మెహరాబాద్ సహా ఇరాన్లోని 6 విమానాశ్రయాలపై దాడులు చేసినట్లు తెలిపింది. ఖుద్స్ ఫోర్స్ కు ఆయుధాలు, నిధుల్ని తరలించే 16 కార్గో విమానాలు, ఇతర యుద్ధ విమానాల్ని ధ్వంసం చేయడంతో సహా పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ నౌకను ముంచేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. లెబనాన్లో 700కు పైగా హెజ్బుల్లా లక్ష్యాలపై ఐడిఎఫ్ దాడులు చేసింది. బీరూట్లో 50కి పైగా లక్ష్యాల్ని ఉగ్ర మౌలిక సదుపాయాలుగా ఉన్న 35 అపార్ట్మెంట్లను కూల్చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో రష్యన్ సాంస్కృతిక కేంద్రం ధ్వంసమైంది. దక్షిణ లెబనాన్, బీరూట్ పరిసర ప్రాంతాల ప్రజలు ఖాళీ చేసి వెళ్లాలని ఐడిఎఫ్ సూచించింది. దక్షిణ లెబనాన్లో హెజ్బుల్లా మిలిటెంట్ సెల్పై దాడి చేసిన వీడియోను ఇజ్రాయెల్ పోస్ట్ చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా ఇరాన్ జరిపిన దాడుల్లో మరో అమెరికా సైనికుడు మృతి చెందాడు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని యుఎస్ స్థావరాలపై టెహ్రాన్ 33వ విడత క్షిపణులతో దాడులు చేసింది. 1 టన్ను వార్హెడ్లను వాడినట్లు పేర్కొంది. ఖతార్, యుఏఈ, కువైట్, బహ్రెయిన్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. బహ్రెయిన్లోని బాప్కో చమురు శుద్ధి కర్మాగారం లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. రాజధాని మనామా సమీపంలోని రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగి ఆకాశంలో నల్లటి పొగ కమ్ముకుంది. టెల్ అవీవ్ నగరంపైకి లెబనాన్ నుంచి హెజ్బుల్లా ప్రయోగించిన క్షిపణుల్ని ఇజ్రాయెల్ చాలా వరకు గగనతలంలోనే అడ్డుకుంది. వరుసగా క్షిపణులు దూసుకురావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. సెంట్రల్ ఇజ్రాయెల్లో ఒకచోట క్షిపణి తాకినట్లు ఐడిఎఫ్ తెలిపింది. హైఫాలో సముద్ర నిఘాకు కీలకమైన స్టెల్లా మారిస్ నౌకాదళ స్థావరంపై హెజ్బుల్లా క్షిపణులతో విరుచుకుపడింది. కిర్యాత్ ఎలియేజర్ ఎయిర్బేస్, రాఫెల్ పరిశ్రమపైకి 20 రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. రెండోసారి తుర్కియాలోకి ప్రవేశించిన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని నాటో కూల్చింది. మిత్ర దేశాల నుంచి అమెరికా దాడులు చేయడం వల్లే ఆ దేశాల్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఇరాన్ తెలిపింది. తమ గగనతలంలోకొచ్చిన 2 శక్తివంతమైన MQ-9 రీపర్ డ్రోన్లను కూల్చినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. హెర్ముజ్ జలసంధి సురక్షితం కాదని మరోసారి హెచ్చరించింది. తమపై దాడులకు పాల్పడుతున్న అమెరికా, ఇజ్రాయెల్ రాయబారుల్ని బహిష్కరించే దేశాల వాణిజ్య నౌకలకు హెర్ముజ్ గుండా సురక్షిత ప్రయాణం కల్పిస్తామని ఇరాన్ ప్రతిపాదించింది. ఇరాన్లోని మినాబ్ నగరంలో ఒక పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో 165 మందికి పైగా విద్యార్థులు మరణించిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ సొంత క్షిపణి గురి తప్పడం వల్లే ఈ ఘటన జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన నిజం కాదని తేలింది. పాఠశాల భవనంపై అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన టొమహాక్ క్రూయిజ్ క్షిపణి పడినట్లు వీడియో ద్వారా గుర్తించారు. పాఠశాలకు కొంత దూరంలో ఉన్న IRGC స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని అంచనా వేస్తున్నారు. అంతేకాక ఆ ప్రాంతంలో మేడ్ ఇన్ అమెరికా అని రాసి ఉన్న శిథిలాలను ఇరాన్ పోస్టు చేసింది. అణ్వాయుధాలు తయారు చేసేందుకు ప్రయత్నించినందునే ఇరాన్పై దాడులు చేస్తున్నట్లు ఇప్పటి వరకు చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఈసారి కొత్త పల్లవి అందుకున్నారు. మధ్యప్రాచ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇరాన్ ప్రయత్నించిందని ఆరోపించారు. తాము దాడి చేయకుంటే అదే జరిగేదని చెప్పారు. హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు ప్రవాహాన్ని ఆపడానికి ఇరాన్ ఏ ప్రయత్నం చేసినా అమెరికా వారిపై ఇప్పటి వరకు చేసిన దానికంటే 20 రెట్లు గట్టిగా దాడి చేస్తుందని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరోవైపు ఫ్లోరిడాలో న్యూస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ట్రంప్ ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణుల నిల్వలను, వాటి తయారీ సామర్థ్యాన్ని నిర్మూలించే లక్ష్యానికి చేరువలో ఉన్నట్లు వివరించారు. అమెరికా ఒక కొత్త ఇరాన్ నిర్మాణంలో నిమగ్నమై ఉందన్నారు. The world from what these lunatics are trying to do, and very successfully, I might add. We're also waiving certain oil-related sanctions to reduce prices. So we have sanctions on some countries. We're going to take those sanctions off till this straightens out. Then who knows, maybe we won't have to put them on. There'll be so much peace. But when the time comes, the U.S. Navy and its partners will escort tankers through the strait if needed. I hope it's not going to be needed, but if it's needed, we'll escort them right through. So we're winning very decisively. We're way ahead of schedule. Iran's a very powerful country. They were going to take over the Middle East. If we did not hit them, they were going to take over the Middle East. They had thousands and thousands. Since their last hit, they had thousands and thousands of missiles and everything else. Most are now destroyed. But they were going to take over the Middle East. Those weapons were aimed at Middle Eastern countries that had nothing to do with this. They were going to take over the Middle East and they were going to try and destroy Israel. So we stopped it with good timing, and we're very proud to be involved in this, and it's going to be ended soon. And if it starts up again, they'll be hit even harder. ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ పొదుపు చర్యలను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగుల్లో 50% మంది వర్క్ ఫ్రం హోం చేయాలని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆదేశించారు. పని దినాలు వారానికి 4 రోజులే అని ప్రకటించారు. బ్యాంకులు, కీలక పరిశ్రమలకు మినహాయింపు ఇచ్చారు. 3 లక్షల కన్నా ఎక్కువ సంపాదించే ఉద్యోగులు 2 రోజుల జీతాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని పాక్ ప్రధాని సూచించారు. మంత్రులు, సలహాదారుల జీతాలు 2 నెలలతో పాటు నిలిపివేయడంతో పాటు ఎంపీల జీవితాల్లో 25% కోత విధించారు. ప్రభుత్వ వాహనాలకు ఇంధనాన్ని 50%కి తగ్గించడంతో పాటు కొత్త కార్లు, ఏసీల కొనుగోలుపై నిషేధం విధించారు. అధికారిక విదేశీ పర్యటనలు, ఇఫ్తార్ విందులపై ఆంక్షలు విధించారు. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు 2 వారాలు సెలవులు ప్రకటించిన పాక్ ప్రధాని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించడానికి కేంద్రం ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. వంట గ్యాస్ బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్కు తరలించడం వంటి వాటికి చెక్ పెట్టేందుకు 2 గ్యాస్ సిలిండర్ల బుకింగ్ మధ్య ఉండాల్సిన కనీస గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు కేంద్రం పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతంలో 55 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునే వినియోగదారులు కూడా ఇప్పుడు కేవలం 15 రోజులకే ముందస్తుగా బుక్ చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల్లో నెలకొన్న ఈ ఆందోళన వల్లే తాజా నిబంధనలు తీసుకురావాల్సి వచ్చిందని తెలిపారు. దేశంలో గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు ఎల్పీజీ ఉత్పత్తిని తక్షణమే పెంచాలని చమురు శుద్ధి కర్మాగారాలను ప్రభుత్వం ఆదేశించింది. వాణిజ్య అవసరాల కంటే గృహ ఎల్పీజీ కనెక్షన్లకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చమురు సంస్థలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. గృహ వినియోగదారుల అవసరాలు తీర్చడమే తమ తొలి ప్రాధాన్యత అని ఉద్ఘాటించింది. ఈ చర్యల ద్వారా సామాన్యులకు వంట గ్యాస్ కొరత లేకుండా చూడడంతో పాటు మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం భావిస్తోంది. శాంతి భద్రతలతోనే ప్రగతి సాధ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండాలన్న సీఎం పనితీరు ఆధారంగా పోలీసులను ఏబీసీలుగా వర్గీకరిస్తామని రీట్రీట్ కార్యక్రమంలో చెప్పారు. మూసీ పునరుద్ధరణను వ్యతిరేకించడం అంటే రాష్ట్రానికి అన్యాయం చేయటమే అన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో హైడ్రా పునరుద్ధరించిన నల్ల చెరువును సీఎం ప్రారంభించారు.
మూసీ ప్రక్షాళనతో భవిష్యత్తు భాగ్యనగరాన్ని భవ్యంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రోడ్ల విస్తరణలో భూములు కోల్పోయే బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆక్రమణలతో కుచించుకుపోయిన కుకట్పల్లి నల్ల చెరువును హైడ్రా పునరుద్ధరించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముందుగా చెరువు వద్ద గంగాహారతి ఇచ్చారు. ట్యాంక్ బండ్ కంటే గొప్పగా నల్ల చెరువును తీర్చిదిద్దారని కొనియాడారు. నల్ల చెరువులో గతంలో జరిగిన ఆక్రమణలపై స్పందించిన సీఎం ప్రజలకు మెరుగైన జీవితాన్ని ఇచ్చేందుకు ఆక్రమణలను తొలగించినట్లు వివరించారు. పెద్ద నగరాలన్నీ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాయని, హైదరాబాద్ సురక్షితమైన నగరంగా ఉందన్నారు. తల తాకట్టు పెట్టైనా కుకట్పల్లి అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా మంజూరు చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఏ పేదవాడి ఇల్లు కూలగొట్టడం మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు. మూసీ నదిని పునరుద్ధరించుకోకపోతే భవిష్యత్ తరాలు మనల్ని మన్నించవు. ఇవాళ అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. వాళ్ళందరూ వాళ్ళ రాష్ట్రాలు అభివృద్ధి చేసుకొని దేశంలోనే గొప్ప రివర్ ఫ్రంట్ ఎకానమీని చేసినామంటారు. మరి మనమెందుకు మూసీ నది రివర్ ఫ్రంట్ కట్టుకోకూడదు? మూసీ రివర్ ఫ్రంట్ చేసేటప్పుడు పేదవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వస్తే తప్పకుండా వాళ్ళకు న్యాయం చేద్దాం, వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం. వాళ్ళ ఒకవేళ ఇల్లు కోల్పోతే నివసించడానికి అవసరమైన ఇళ్ల కోసం ఏం చేయాలనో మనం ఆలోచన చేద్దాం తప్ప మూసీ నది ప్రక్షాళన చేయొద్దని ఎవరన్నా అంటే అది నగరానికి మనం చేస్తున్న అన్యాయంగా మారుతుంది. శాంతి భద్రతలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, వాటిని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీసులు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారని, అందుకు తగ్గట్లు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన సీనియర్ పోలీస్ అధికారుల రీట్రీట్ 2026 కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2 దశాబ్దాల తర్వాత రీట్రీట్ నిర్వహించినందుకు పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. నేర స్వరూపమే మారిపోయింది. ఈ కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పుడు పోలీస్ శాఖ సంసిద్ధత వ్యక్తం చేయాలి. మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. యూ హ్యావ్ టు ఫేస్ దట్ ఛాలెంజ్. మనం అప్గ్రేడ్ కాకుండా పోతే ఈరోజు జరుగుతున్న నేరాలను ఉన్నతాధికారులుగా మీరు వాటిని పరిష్కరించలేరు. మనం అవగాహన చేసుకోవడానికి కూడా కష్టం. మనం ఫిజికల్ గా సేఫ్ ఉన్నామా లేదా, తర్వాత ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉందా లేదా, తర్వాత ఇన్వెస్ట్మెంట్ కు ప్రాఫిట్ వస్తుందా లేదా అని ఈ 3 ఫండమెంటల్స్ చూసుకుంటాం. టైమ్ అండ్ అగైన్ పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర ఉన్నది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక మెరుగైన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. జనాభా ప్రాతిపదికన పోలీసింగ్ ఉండాలని, పని ఒత్తిడి ఉన్న వారికి తగ్గించేలా, లేని వారికి పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇప్పటి నుంచి ఏటా డిసెంబర్లో రీట్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర బడ్జెట్ కసరత్తు తుది దశకు చేరుకుంటోంది. సన్నాహక సమావేశాలు ఇవాళ పూర్తి కానున్నాయి. అన్ని శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకుని పద్దులు ఖరారు చేయనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 3,04,000 కోట్లకు పైగా ఉండగా రానున్న బడ్జెట్ 3,20,000 కోట్లకు పైగా ఉండవచ్చనే అంచనా. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ వచ్చే వారం ఉభయ సభల ముందుకు రానుంది. 16వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా 20వ తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర వార్షిక ప్రణాళిక తయారీ కోసం కసరత్తు చాలా రోజులుగా కొనసాగుతోంది. అన్ని శాఖల నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందాయి. కొన్ని శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించారు. మిగిలిన శాఖలకు సంబంధించిన సన్నాహక సమావేశాలను ఇవాళ పూర్తి చేయనున్నారు. 9 మంది మంత్రులకు సంబంధించిన శాఖలతో పాటు ముఖ్యమంత్రి వద్ద ఉన్న పురపాలక, విద్య, హోంశాఖల ప్రతిపాదనలపై ఇవాళ సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. సంబంధిత మంత్రులు ఆయా శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమావేశం అవుతారు. ఆయా శాఖల అవసరాలు, ఇప్పటికే అందించిన ప్రతిపాదనలు, సంబంధిత అంశాలపై పూర్తి స్థాయిలో సమీక్షించి ప్రతిపాదనలు ఓ కొలిక్కి తీసుకొస్తారు. నేటితో సన్నాహక సమావేశాలు పూర్తి చేసుకుని తదుపరి ప్రక్రియపై ఆర్థిక శాఖ కసరత్తు చేయనుంది. అన్ని శాఖల ప్రతిపాదనలను క్రోడీకరించి వచ్చే ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకుని బడ్జెట్ పద్దులకు తుదిరూపు ఇస్తారు. 2025-26
2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పద్దు 3,04,865 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకు 10 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 1,93,313 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. మిగిలిన 2 నెలల్లో చేసే వ్యయం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని బడ్జెట్ అంచనాలను సవరించనున్నారు. సవరించిన బడ్జెట్ ఆధారంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి పన్నులు, ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయం, కేంద్ర నిధులు, అప్పులు, ఇతర అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పద్దు ఖరారు చేస్తారు. రానున్న బడ్జెట్ పద్దు 3,20,000 కోట్ల నుంచి 3,30,000 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఆర్థిక శాఖ కసరత్తు మొత్తం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్ని అంశాలను పరిశీలించి బడ్జెట్ కు తుది రూపు ఇస్తారు. సంక్షేమానికి బడ్జెట్లో పెద్దపీట వేస్తారని సమాచారం. శాసనసభ కార్యకలాపాలతో పాటు బడ్జెట్కు సంబంధించిన అంశాలు, రాజకీయ పరిస్థితులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇవాళ అవగాహన కల్పించనున్నారు. హైదరాబాద్ శివారులోని ఒక రిసార్ట్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిపుణులతో వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నారు. రాష్ట్ర, దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మారుతున్న పరిణామాలను వివరించనున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ చీఫ్ విప్, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ప్రొఫెసర్ నాగేశ్వర్ తదితరులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయా అంశాలను వివరించనున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కుల్లో భూముల కేటాయింపులు పారదర్శకంగా, ప్రణాళికాబద్ధంగా ఉండాలని సీఎస్ రామకృష్ణారావు స్పష్టం చేశారు. ఇండస్ట్రియల్ పార్కుల్లో మౌలిక సదుపాయాలను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని సీఎస్ తెలిపారు. టీజీఐఐసీ ప్రాజెక్టులపై సీఎస్ రామకృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు వివిధ శాఖల మధ్య అవసరమైన సమన్వయంపై పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎస్ తెలిపారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, భారత్ ఫ్యూచర్ సిటీ, ఫార్మా క్లస్టర్లు, మెగా ఇండస్ట్రియల్ హబ్లపై ఉన్నతాధికారులతో సీఎస్ చర్చించారు. పెట్టుబడులు ఎన్ని వచ్చాయి, ఏ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయనే అంశాలతో సమగ్ర డిజిటల్ డాష్బోర్డు తయారు చేయాలని టీజీఐఐసీ అధికారులకు సీఎస్ రామకృష్ణారావు సూచించారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ రానున్న రోజుల్లో రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో కీలకం కానుందని సీఎస్ చెప్పారు. అక్కడ పెట్టుబడులను ఆకర్షించేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు చాలా మందికి ఉపాధి కల్పించనుందని, అక్కడ మౌలిక సదుపాయాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని చెప్పారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. భూదాన్ బాధితులకు మద్దతుగా నిన్న ఖమ్మంలో కవిత ధర్నాకు దిగగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందంటూ పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం రూరల్ ఠాణా నుంచి విడుదల అనంతరం నేరుగా వెలుగుమట్ల బాధితులను ఉంచిన అంబేద్కర్ భవనంలోకి వెళ్లి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్తో కలిసి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో నిరాహార దీక్ష చేపట్టిన కవితతో పాటు మిగతా వారిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని ఖమ్మం పోలీసులు హైదరాబాద్కు తరలిస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద పేరుతో ఈ నెల 14న మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఎన్నికైన పంచాయతీ వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు దాదాపు 10,000 మంది కార్యకర్తలతో కలిసి మహాపాదయాత్ర చేయబోతున్నారు. ఉదయం 7 గంటలకు కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు కొండగట్టుకు చేరుకోనుంది. నూతన ప్రజాప్రతినిధులతో కలిసి 40 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అంజనకు బండి సంజయ్ మొక్కులు తీర్చుకోనున్నారు. ఈనాడులో నేర్చుకున్న పాఠాలు, రామోజీరావు నేర్పిన క్రమశిక్షణ, నిబద్ధత జర్నలిజంలో రాణించడానికి పునాది వేశాయని ఈనాడు జర్నలిజం పూర్వ విద్యార్థులైన సీనియర్ పాత్రికేయులు అన్నారు. 1976లో ప్రారంభమైన ఈనాడు జర్నలిజం స్కూలులో తొలి బ్యాచ్గా శిక్షణ పొందిన వీరు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమాజిగూడలో ఈనాడు కార్యాలయానికి వెళ్లి రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. వారి అనుభవాలతో రూపొందించిన ప్రత్యేక సంచిక స్వర్ణాక్షరిని ఈనాడు ఎడిటర్ ఎం నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈనాడు పత్రికది ముందు నుంచి విలువల జర్నలిజమేనని ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఈనాడు జర్నలిజం స్కూల్ తొలి బ్యాచ్ జర్నలిస్టుల స్వర్ణోత్సవ సమావేశ కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు. మొదటి బ్యాచ్ సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. చెప్పినట్టు తెలుగు జర్నలిజంలో ఒక మార్పు, ఈనాడుకు ముందు ఈనాడు తర్వాత. జర్నలిజానికి సంబంధించి ఇప్పటి వరకు మరో పేపర్ వచ్చిందని నేను అనుకోవటం లేదు. ఇదొక ఈనాడు ఒక చరిత్ర. తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడైనా ఈనాడు ఒక చరిత్రగానే నిలుస్తుంది. అందులో పనిచేసిన వాళ్ళు ధైర్యంగా గర్వంగా మేము ఈనాడులో పనిచేసామని చెప్పుకునే స్థితిలోనే ఉన్నారు. దాంట్లో ఏం లేదు కదా. వచ్చిన మీ అందరికీ, పిలిచిన మీ అందరికీ చూసే అవకాశం కల్పించినందుకు మిత్రులకు నేను మొమెంటల్ ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు సహచరులకు, పెద్దలందరికీ మరోసారి నమస్కారం. ఈ 50 ఏళ్ళు ఇది ఒకటి కళ్ళ ముందు కనిపిస్తుంది. అంత బాగా వచ్చింది ఆ సంచిక. మా జ్ఞాపకాలు ఈనాళ్ళు మేము పనిచేసిన నాటివి. ఇంతకుముందు రామోజీరావు గారి గురించి చాలా సుదీర్ఘంగా చెప్పినారు. రామోజీరావు గారి ఆ ఇన్స్టిట్యూషన్ వారు ప్రారంభించిన కారణంగా, అందులో శిక్షణ పొందిన కారణంగా మేమందరం మా వృత్తుల్లో రాణించినాం. నేను ఇప్పటికీ ఇంకా వృత్తిలో కొనసాగుతున్నాను.